నాయనా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుము. నాయనా నా ప్రభువా, నా దేవా, నీవే మాట్లాడు నాయనా. నాకు మాట్లాడటం రాదు నాయనా. నీ వాక్యము వివరముగా వివరించుము. ఎందుకంటే అనేక మంది నాయనా, చాలా మంది పిల్లలు వాక్యము గురించి మాట్లాడినవి కూడా వారు గ్రహించలేకున్నారు. అవును తండ్రి, సహాయం చేయము తండ్రి. వాక్యములో ఉన్న విషయం అంతా కూడా తెలియచేయము నా ప్రభువా. ప్రతి విధానము తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పవిత్రమైన దివ్యమైన నామములో మీరు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. సోదరు ప్రార్థన చేయాలి. సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు అయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా. నీ పాదములకు స్తుతి స్తోత్రములు అయ్యా. గ్రూపులో ఉన్న బిడ్డలు అయినా వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధోష పాపములు, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపము దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన అయ్యా. ఈ దినాన ప్రభా నీ బిడ్డలని వాక్యం చెప్పుచుండగా బిడ్డలిద్దరు మీరు స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని, సర్వకాల సర్వవసరం మీరు మాకు తోడుగా నీడగా ఉండి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీరు చెవికి ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? మనము లేఖన భాగమును జాగ్రత్తగా తెలుసుకోవాలి. 1 కొరింథీ 14వ అధ్యాయము 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 14 మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. దీని అర్థం ఏంటి? చాలండి. దీని అర్థం ఏమిటి? ప్రేమ కలిగి ఉండాలి, దేవుని కృపావరాలను అడగాలి. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, ప్రేమతో ఆత్మ సంబంధమైన వరాలను ఆపేక్షించాలి, ఆసక్తితో కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన వరములు కలిగినటువంటి వారుగా ఉండాలి. అవునా కాదా? అవును. మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన వరము మీరు కలిగి ఉండాలి. ఏదో ఒక వరము మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన ఉండొచ్చు, ఇంకా అన్ని రకములైన ప్రవచనములు కానీ ఇవన్నీ కూడా దేని వల్ల కలుగుతారు? ఆత్మ వల్ల. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? ఆత్మ సంబంధమైన వరాలు ఆపేక్షించాలి ఆసక్తితో. ఆసక్తి అంటే ఇది నీవు ఆసక్తి కలిగినటువంటి పర్సనల్ గా మాకు ఆసక్తి ఉండాలి వరాల కోసం.
ఆసక్తి కలిగి ఉండి మనము కదా. అవునండి. అవును, ఎవరికి వారే మనం. మరి అయితే 32 వచనం చదవండి. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నది? మన స్వాధీనంలో మన స్వాధీనంలో ఉన్నది. మా స్వాధీనం. ఆత్మని మనం స్వాధీనపరచుకోవాలి. నీవు ఆత్మవరము పొందావు, ప్రవక్త ఆత్మల స్వరము స్వాధీనంలో అది ఉన్నాం. ఎవరండి ప్రతిసారి మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. కొంచెం అందరిది మ్యూట్ చేసుకుంటే బాగానే ఉంటది కానీ. ఇంకా ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అంటే ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మన స్వాధీనం వాళ్ళ స్వాధీనంలో పెట్టుకోవాలి. వారు స్వాధీనంలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థన చేశారు, చేసి ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన వరము మీకు వస్తుంది. కనుక ఆత్మ సంబంధమైన వరము గుర్తుపెట్టుకోండి. ఆసక్తితో అపేక్షించుడి. మీరు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక 29 వచనంలో చూడండి. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తున్నారా? లేక వీళ్ళు ఏం చేశారు? 2-3 మాట్లాడవచ్చు. అప్పుడు ఆత్మ సంబంధమైన వరము పొందుకుని కూడా వాళ్ళు వివేచిస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన వరము పొందుకుని ఉన్నారు. అలాకుండా డైరెక్ట్ పరిశుద్ధాత్మ డైరెక్ట్ నాలోనికి వచ్చి నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేసినట్టయితే అప్పుడు కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు. మన ఇష్టమా? మరి పరిశుద్ధాత్ముడు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ అభిషేకము కనుక ప్రవక్త మీదకి వస్తే మాట్లాడాడు అనుకో, అతను ఏం చేయాలి? ప్రవక్తలు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. వివేచింపవలెను. మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఆత్మని కంట్రోల్ చేసుకుని పరిశుద్ధాత్మ మనకి నింపబడినప్పటికీ ఆత్మని ఇక్కడ రాసింది ఆత్మ సంబంధమైన వరములు ఉన్నప్పటికీ తొందరపడి మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన వరము. ఏమడిగారు మీరు దేవుణ్ణి? సంబంధమైన వరాన్ని అడిగి ఆత్మ వరము సంబంధమైన వరము నాకు కావాలి అడిగాం. దేవుణ్ణి అడిగారు. ఎవరికి ఇచ్చాడు? దేవుడు మీకు ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఆ వరాలు ఉన్నట్టు వరాలని మీకు అనుగ్రహించాడు. కాబట్టి వరము మీరు పొందుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఇద్దరు లేకపోతే ముగ్గురు కూర్చొని మాట్లాడతారు. ఒకవేళ తక్కిన వారు ఒక వ్యక్తిని చేసాడు, మాట్లాడటము మానేశాడు. కాబట్టి అమ్మ ఆగు, ఒకసారి ప్రార్థన చేయి, ఒక్కసారి ఆగమ్మ అంటే ఏం చేస్తుంది? ఆమె ఆగిపోతుందని లేదు,
ప్రవచనాలు ప్రవచించు, అంటే ప్రవచించిన ప్రవచిస్తాం. చేస్తావు. ఓ, ఆమేన్. వచ్చారా? ఉమ్. తెలుసా ఆ విషయము? ఈ విషయం ఇప్పుడు అర్థమైంది brother. ఏమి తెలుసు అర్థమైంది. నాకు తెలియదు. అవును. ప్రవచనం చదువమ్మా, ప్రవచనం వస్తుందేమో, వామో నాకు భయం వస్తుందండి బెర్ర. ఏంటండి ఇది? ఆ? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అర్థమైంది బ్రదర్. ఇప్పుడు ఇలా అర్థమైంది. ప్రవచించడము మీకు ఇచ్చాడు ఆయన. ప్రవచనం ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చిన ఆత్మ మీకే సంబంధం. ఇచ్చాడు. ఆత్మ అందుకని కంట్రోల్లో ఉంది అంటారు. ప్రవక్తలు ఆత్మలు ఆత్మల స్వాధీనములో ఉన్నాయి. ప్రవక్తల స్వాధీనంలో నువ్వు ప్రవక్తవి గనక అయితే ప్రవక్తల స్వాధీనం. స్వాధీనంలో నీ ఆత్మ ఉంటది కాబట్టి నీ స్వాధీనంలో ఉంది. నీ ఆత్మ నీ ఆత్మ నువ్వు నీ స్వాధీనం స్వాధీనంలో ఉంది. అది తను ఎట్లా ఉండాలి? చేసుకోగలిగి మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, లేదంటే ఆపేయచ్చు. ప్రవచించు, అది వివేచించవలేము. తక్కిన వారు అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి అందరికి అందరికి కర్త కాదు. కర్త కాదు. కాదు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో 28వ వచనం చదవండి. 20వ వచనం బ్రదర్. 28. 8. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనే మాట్లాడుకొనవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరు సొంతంగా? మన ఎవరికి వాళ్ళే లోపల. లేదు. అన్య భాషలకు అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళే సొంతంగా మాట్లాడుకోవాలి, కానీ మౌనముగా సంఘంలో మాట్లాడుకోవాలి. అన్యులో మాట్లాడు. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇబ్బంది కలగకూడదు. కేవలం భాషలు మాత్రమే వచ్చు, భాషలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు కాబట్టి ఎవరు ఒక్కరికన్నా అర్థమవుతుందా? ఎవరికి అర్థం కాదు. లేదు. కాబట్టి దాని భావము తెలిసిందంటే నీకు అప్పుడు చెప్పచ్చు. నువ్వు చెప్పగలవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి భాష మాట్లాడిన వెంటనే ప్రార్థన చేసిన నీకు భావము కూడా తెలుస్తుంది. కాబట్టి నువ్వు భాషలో బయట చెబుతావు. సంఘంలో బయట మాట్లాడదు. అమ్మా, అందరి ముందు భాషలో అర్థం చెప్పకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి భాషలు నీకు మాట్లాడటం మాత్రమే వచ్చు, కానీ భాషకు అర్థము నీకు తెలియటం లేదు, ఉపయోగము లేదు. అది లేదు. ఎవరికి ఉపయోగం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుండేటువంటి వారందరూ భాషలు ఏంటి అంటే ఏదో భాషలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉపయోగము ఏమన్నా ఉందా? అయితే మీకు మీతోని దేవునితోని మాట్లాడుకునే అవకాశము ఇవ్వబడింది. మౌనముగా దేవునితో నీవు మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందండి. ఎవరు సమాధానం? అర్థమైందండి. అర్థమైంది. నువ్వు దేవునితో మాట్లాడచ్చు, కానీ మరి ఇక్కడ మన మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏం చేయాలి? భాషలు నీవు వచ్చినటువంటి వ్యక్తి అయితే వెంటనే భాషకు అర్థము చెప్పేవాడుగా ఉండాలి. మాట్లాడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మాటలు మాట్లాడలేవు.
మాట్లాడమంటే భయము. నేను మాట్లాడను. మాటలు మాత్రం మాట్లాడతాను. భాషలు మాత్రం మాట్లాడతాను. భాషలు మాత్రం మాట్లాడతాను ఎట్లాగైనా. కానీ భాషకు అర్థము మాట్లాడనట్టున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితి. మీరు గమనించండి, వాక్యాన్ని కూడా దేవుడు ఇస్తే జాగ్రత్తగా కదా మనకు పరిశీలించండి. సంవత్సరం అందుకని మీరు భాషకు అర్థము తెలియాలి. భాష తర్వాత మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. లేకపోతే ఏం పొందాలి? ఆత్మ సంబంధమైన వరములను కలిగి వరము పొందుకోవాలి. అపేక్షించాలి. కాబట్టి వరం ఇది ఆత్మ వరము. కాబట్టి మనమందరము ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఆమేన్, హల్లెలూయా. మీరంతా ప్రార్థన చేయటం లేదా? చేస్తున్నాను. మరి దేవుడు ఇవ్వడా మీకు? ఇస్తాడు. ఎందుకండి మీరంతా పాడు చేసుకున్నారు కృపావరాల్ని? ఆయన కృపావరాలు మీకు ఇచ్చాడు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు మీరు పొందాలి. వాటన్నిటినీ మీరు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. భాషలతో మాట్లాడే దేవునితో మాట్లాడాలి. భాషతో మాట్లాడినటువంటి వ్యక్తి ప్రజలతో మాట్లాడుతుండాలి. బయటికి మాట్లాడాలి. ప్రతి భాష మనం మాట్లాడాలి. అట్లానే ప్రవక్త కూడా తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది లేకుండా ఒక ప్రవచనం ఏదన్నా వచ్చింది అంటే అతను ఏం చేయాలి? ముగ్గురు ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. కలిగి ఉంటారు. వాకింగ్ ప్రవచించు బ్రదర్, ప్రవచించు అని అంటే, ఓ ఏంది ఇతను తప్పు ఇతను చెప్తున్నాడేంటి అని చెప్తారు. ఎంత అన్యాయం అండి. ఎవరండి కంట్రోల్ చేస్తుంది? మన ఆత్మలు మనమే కంట్రోల్ చేస్తాం. ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో ఆకర్షించేటువంటి స్థితిలో నీవున్నావు. మొత్తాన్ని క్రమపు ప్రకారం అంటే ఆ వ్యక్తిని మొత్తాన్ని సక్రమంగా నడపాలి. క్రమం ప్రకారంలో పెట్టాలి. లేకపోతే ప్రవక్తలు ఇద్దరు ఒకడే చదువుతాడు అనుకో, ఎట్ట కుదిద్దా? ముగ్గురు మాట్లాడారు. అందుకని కొంతమంది బ్రదర్ ఏంది ఏం చెప్తాడేంది అంత విచిత్రంగా మాట్లాడుతున్నాడే, విచిత్రంగా ఉంది. ఎంత దారుణము. మీరు వాక్యము తెలీదా? వాక్యము గ్రహించరా? మీరేమి మనము ఆత్మ సంబంధమైన వరము మీరు పట్టుకున్నటువంటి మీరు జాగ్రత్తగా వాక్యము లేకపోతే ప్రవచనము మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా పోవటము జరగదు. లేకపోతే ఏమైంది? సంఘములకు కలిబిలి అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మొత్తం అల్లరి అయిపోతుంది. అలా కాకుండా ఉండండి. మనము జాగ్రత్తగా ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి, పాటించాలి. అందుకని మీరు భయపడిపోయి గడగడ వణకాల్సిన అవసరం లేదు. అర్థమైందా? చెప్పండి అందరూ. కాబట్టి మనం చెప్పండి. ఎవరైనా ఎలాంటి వరము కలిగినటువంటి వారు ఉన్నారు?
ఆత్మ సంబంధమైన వరము కలిగినటువంటి వారు ఉన్నారా? ఉన్నారు. మరి మీరేం చేయాలి? ప్రవచించాలి. ప్రవచించాలి. ప్రవచించినప్పుడు దేవుడితో మాట్లాడుకోవాలి. స్వాధీనంలో ఉంచుకొని ప్రవచించాలి. ఉంచుకొని ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా అన్ని క్రమము కలగాలి. ప్రకారంగా జరగాలి. ఒక క్రమ అల్లరికి కథ ప్రకారముగా కాదు మన దేవుడు. జరగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్తలు గాని, మాట్లాడేవారు గాని, మాట్లాడేవారు గాని, ప్రవచించేవాళ్ళు గాని, వాళ్ళు ఎవరైనా సరే ఎట్లా ఉండాలి? గట్టిగా దేవుడు మీతో మాట్లాడాడు అన్నట్టుగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి మీరు అపోస్తులు ఎంత 13వ అధ్యాయము 2-3 వచనము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 11 వచనం చదవండి. బ్రదర్ గారు మళ్ళీ చెప్పండి. 28 చదవండి, లేకపోతే 27 నుంచి 11వ అధ్యాయము 28 నుంచి. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొక్కకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. ఏమండి, ఎమ్మటే జరిగిందా? జరగలేదు. అంటే అతను అబద్ధికుడు అవుతాడా? కాదు. మరి బైబిల్లో రాశారు కదా. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరు కూడా తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే అగబు అనే ప్రవక్త నిలబడ్డాడు. భూలోకమంతటి గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలం ముందు వచ్చింది, సంభవించింది. అది క్లౌదియా చక్రవర్తి కాలం ముందు సంభవించినది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ధైర్యము కలిగి ప్రవచించే వ్యక్తులుగా ఉండాలి. భయపడకండి. నేను మరలా చెప్పుతున్నాను, మీరు పొందుకునేటి వరము మీరు పోగొట్టుకోకూడదు. వాక్యాలను మీరు పోగొట్టుకోకూడదు. పొందాలి. దేవుడు ఆశీర్వదించిన కృపా వరములలో శ్రేష్టమైనటువంటివి ఆత్మ సంబంధమైన వరం అపేక్షించుడి. కృపా వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలి. ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. అంతేగాని మీరు ప్రార్థన చేయండి బ్రదర్, సమస్తమును మర్యాదగా బ్రదర్ ప్రార్థన చేయండి. నువ్వు చేయగలవు. నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీ మొర ఆలకించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం కలుగజేయును గాక. ఆమేన్. మహోన్నతుడా దేవా, నీ పిల్లలందరినీ ఆశీర్వదించు. ఇంకా ధైర్యము కలిగి ఆసక్తి కొరకు పొంది నీవు చేటువంటి ఆ విషయాన్ని పొందుకునే శక్తి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పల్లవి పాడండి.